బెండకాయతో నాకు చాలానే జ్ఞాపకాలున్నాయి. ఎందుకంటే, నా చిన్నప్పుడు ఈ బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని తెగ చెప్పి తినిపించేవారు. సరేలే అసలే మనది కోడిబుర్ర అంతంత మాత్రం చదువులు కదా అని ఆ వచ్చే 2 ముక్కలు ఎందుకు పోగొట్టుకోవాలని తినేదాన్ని. 2 ముక్కలు కాదు గదా! ఫుల్లుగా నిద్రొచ్చేది బుక్స్ పట్టుకుంటే. ఏం చేస్తాం? మనకి చదువుకి అస్సలు పడేది కాదు మరి. ఇప్పుడు నా చదువు గురించి ఎందుకులేండి. అదే రోజు బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు ఏం చేస్తా అని ఇలా దహి బెండి చేశాను. బెండకాయని ముందు జిగురు పోయే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పెరుగు అన్నీ వేసుకుని కలిపేసుకోవాలి. అంతే, దగ్గరకు అయ్యాక దింపేసుకోవడమే. అంతే, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకుని మీకు బెండకాయతో ఉన్న అనుబంధాన్ని కమెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.